అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. తల్లికో మంత్రం ఉంది, ప్రత్యేక మంత్రం. హిమవాన్ వాహనం సింహం రత్నాన్ని వివిధానిచ్చ. మళ్ళీ హిమవంతుడు ప్రధానంగా ఇచ్చింది సింహవాహనాన్ని ఇచ్చాడు అమ్మవారికి. వివిధ బలైన రత్నములు ఈయన కూడా తీసుకొచ్చాడు. ఏం తక్కువ తిన్నాడా ఈయన కూడా? ఈయన తండ్రి కదా, ఈయన అంతకంతా చేసేట వివిధ రత్నాలు ఆభరణాలు తెచ్చి ఇచ్చాడు. కుబేరుడు ఏం చేశారంటే అమృతపాన పాత్ర సుధయా పానపాత్రం ధనాధిప. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆహారం ఇచ్చేవాడు, దానికి తగ్గ పాత్ర, అన్నానికి లోటు లేకపోవడమే సంపద. అందుకే కుబేరుడు ఇచ్చిన పాత్ర ఎలాంటిది అంటే అమృతమయమైన పాత్రనిచ్చేట. ఇక ఆ తర్వాత శేషు వచ్చి అమ్మవారికి ప్రత్యేకమైన నాగాహారం ఇచ్చేటండి. నాగాహారం, అమ్మవారు ధరించిన నాగాహారం ఎలా ఉంటుందో తెలుసా? ధ్యానించుకోండి. 1000 సర్పాలతో కూడిన వర్తులాకారపు మాల ఇది. దీనిని ఆవిడ శిరస్సు మీద ధరిస్తుంది అని శాస్త్రం వర్ణించింది, తంత్రశాస్త్రంలో. అది భావించాలి ఇక్కడ అమ్మ రూపంలో. చిన్న చిన్న పడగలు 1000 ఉంటాయట. అలాంటి అద్భుతమైన నాగాహారం ఇది తీసుకొచ్చింది ఎవరు? నాగరాజు వాసుకి. అంటే ఏ దేవతాశక్తి లేదో అమ్మవారిలో చూడండి. ఇక్కడ లేనిది లేదు. విశ్వాన్ని నడిపే సర్వదేవతా శక్తులు ఉన్నాయి. అన్యైరపి సురైర్దేవి. ఇలా ఎన్నని చెప్తాను నేను, కథ అసలు కథ ఆగిపోతుంది. అన్యైరపి సురైర్దేవి భూషణైరాయుధైస్తదా సమ్మానిత. అన్నీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆవిడకి అద్భుతమైన తేజోమయమైన రూపము, వీరిచ్చిన అన్న ఆయుధాలు తమ్మ ప్రకాశిస్తూ ఒక్కసారి ఊగిందిటండి. ఆవిడ మహాప్రతాపంతో ఊగి ననాదా ఉచ్చై సాతహాసం ముహుర్ముహు అట్టహాసం చేసింది. ఒక్కసారి మందహాసం కాదు ఇది, అట్టహాసం. ఎలా చేసిందంటే ఇది ఒకసారి చేసి ఊరుకోవడం కాదు, ముహుర్ముహు మాటి మాటికి అట్టహాసం చేసింది. అట్టహాసం చేస్తూ ఉంటే తస్య నాదేన ఘోరేణ కృష్ణమాపూరితన్నభ అమాయతాతి మహత ప్రతిశబ్దో మహానభూత్. ఆవిడ చేసిన ఆ ధ్వనికి భూనభోంతరాలు దద్దరిల్లై ముల్లోకాలు ప్రకంపించాయి. ప్రతిశబ్దో మహానభూత్, ప్రతిధ్వనులు వచ్చేట. ఆ నవ్వుకు ప్రతిధ్వనులు వస్తున్నాయి, ఆగకుండా వస్తోంది అట్టహాసం. చుక్షుభుస్సకలాలోకా సముద్రాశ్చ కంపిరే. లోకములన్నీ కదిలిపోయి, సముద్రాలు కంపించిపోయి. చచాల వసుధా, భూమి కదిలిందిట. చేలుశ్చకలాష్టమహీధరా. ఏమిటి ఇందులో ఉన్న భావం? అంత అట్టహాసం చేసి కదిలించిందా? ఇది తెలియాలంటే సాధన చేయాలి, లోతైన సాధన చేయాలి, వాళ్ళకి తెలుస్తుంది. అమ్మని మనం ఆరాధన చేస్తూ సర్వేంద్రియ శక్తులు ఆవిడే అని భావన చేయగలిగితే ఇంద్రియ శక్తులే దేవతలు. ఇంద్రియ శక్తులన్నిటికీ శక్తినిచ్చిన తల్లి నీ హృదయ కుహరంలో ప్రకాశిస్తున్న అఖండ చైతన్య స్వరూపుడైన జగదంబ అని ధ్యానంతో నువ్వు సాక్షాత్కరింపజేసుకుని ఇంక వీటివేవి కూడా అహం అనే భావన విడిచిపెట్టి అంతా ఆ తల్లి అని తెలుసుకుంటేట ఆ లోపల కదులుతుందిటండి ఒక నాదం. దీన్ని నాదానుసంధానం అంటారు. ఆ నాదానుసంధానాన్ని అట్టహాసములు వర్ణించారు ఇక్కడ. ఆ నాదానుసంధానం లోపల నాదరూపంగా ముందు ప్రకటింపబడుతుంది. ఆ తల్లి తన పూర్ణ స్వరూపాన్ని విజృంభించేటప్పుడు ఆ నాదరూపంగా, ఆ కుండలిని నాదరూపం సరిగ్గా మూలాధారం నుంచి కదులుతుందిట. అందుకే చచాల వసుధ, భూమి కదిలింది, ఆకాశం దద్దరిల్లింది, ముల్లోకాలు అల్లల్లాడే అంటే అర్థం ఏంటి? భూమి కదిలింది అంటే పృథ్వీ స్థానమైన కుండలిని మూలాధారం నుంచి కదిలింది. అక్కడ ఆ కదలగానే పైన నభస్సు వరకు అదిరిపోయింది, శరీరం అంతా కంపనలు వచ్చాయి, ఆ ప్రాణనాడులన్నీ కంపించాయి. కుండల్ని జాగరణ ఇక్కడ చెప్తున్నారు. ఆ దివ్యమైన నాదానుసంధాన విద్యని ఇక్కడ చెప్తున్నారు. అది అట్టహాసం. అట్టహాసంలో మరో చప్పుడు లేదు, అంతా అమ్మ చప్పుడే. అంటే ఆ దివ్యనాదం తప్ప మరో లౌకికమైన ఏ విషయము పట్టట్లేదు, ఆ తల్లి మాత్రమే వ్యాపించిపోయింది. అది చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అది ఎవడైతే లోపల దర్శిస్తాడో వాడిలో మహిషాసురుడు చచ్చూరుకుంటాడండి. అది ఇక్కడ చూపిస్తాడు, అది దర్శించవలసిన అంశం. అందుకే దివ్యమైన స్వరూపాన్ని చూపిస్తున్నారు. జయేతి దేవాశ్చముదాతామూచు సింహవాహిని. ఇప్పుడు ఆవిడని చూపించినప్పుడు సింహవాహిని అయిన 18 చేతుల తల్లిని వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ తల్లిని మహాలక్ష్మి అంటారు ఉపాసనా సంప్రదాయంలో. ఈవిడ దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్యమరారయ సన్నద్ధాకిల సైన్యాస్తే సముత్తస్తురుదాయుధా. ఎప్పుడైతే ముల్లోకాలు కదిలిపోవడం కనబడిందో రాక్షసులు అనుకున్నట్ట ఏదో జరుగుతోంది, మనం యుద్ధానికి రెడీ అయిపోవాలని వాళ్ళందరూ సిద్ధమైపోయారు. మహిషాసురుడు సేనలతో సహా సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఆ తల్లి రూపాన్ని దేవతలు రాక్షసులు కలిసి చూసేటండి. ఇక్కడ
కనబడుతోంది. ఎంతో తెలుసా? ఆవిడ రూపం మహాశరీరంట ఆవిడ. ఆ శరీరం సదదర్శ తతో దేవీం వ్యాప్తలోకత్రయం త్విషా. ఈ మాట ఎందుకు చెప్పారో చూడండి. ముల్లోకాల్ని తన వెలుగులతో నింపుతోంది అంటే అర్థం ఏంటంటే ముల్లోకాలు అమ్మ వెలుగే, వేటికి వెలుగు లేదు, ఆవిడ వెలిగిస్తేనే వెలుగుతున్నాయి. అది ఎప్పుడు అర్థమవుతుంది? నువ్వు అహంకారాలు అర్పించి ఆవిర్భవింపజేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అంతవరకు అంతా భగవంతుడే అంటారు, ఏమిటండి అనిపిస్తుంది. తత్వం చెప్తే నిద్ర వస్తుంది, కానీ సత్యం అది. ఇప్పుడు తెలిసింది వాళ్ళకి ఏంటి? లోకత్రయం త్విషా వ్యాప్య, తన కాంతితో ముల్లోకాలు నిండిపోయింది. ఆ నిండిపోవడం ఎలా కనబడుతుందంటే పాదాక్రాంచా నతభువం. వాళ్ళు కిందకు చూస్తే ఎక్కడో కనబడుతున్నాడు పాదాలు, పైకి చూస్తే కిరీటోల్లిఖితాంబరం. ఆకాశం ఎంత ఉందో తెలియదు, అక్కడ అమ్మ కిరీటం రాసుకుంటోందిట. కిరీట ఉల్లిఖిత అంబరం, ఆకాశాన్ని రాసుకుంటోంది కిరీటం. ఇది ఎంత ఉందా స్వరూపం. క్షోభితాశేష పాతాళం. వెంటనే అమ్మ ఏం చేసిందంటే తన వింటి నారి ఒక్కసారి లాగిందిరండి. నేను యుద్ధానికి సిద్ధమని వింటి నారి లాగింది. లాగగానే పాతాళ లోకం క్షోభించిందిట. ఏమిటి ఇందులో అర్థం? వింటి నారి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు సర్పరూపమైనటువంటి నారి, అదే వింటి నారి. అది జుమ్మని లాగిందిట నాదానుసంధానం. అది లాగించగానే పాతాళం కూడా కదిలిపోయింది అన్నాడు. ఇక్కడ ఆ అడుగు నుంచి కదిలినటువంటి చైతన్యాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. దిశో భుజసహస్రేణ సమంతాద్యాప్య సంస్థితాం. ఇప్పుడు అమ్మవారి చేతులు ఎన్ని? 18 అన్నాం, కానీ 1000 బాహుబలితో వ్యాపించిపోయిందన్నారు. అంటే ప్రధానంగా 18 కనబడ్డా ఆవిడ అవసరం బట్టి ఎన్నైనా చూపిస్తోందట. సహస్ర భుజాలతో ప్రకాశిస్తోంది. తత ప్రవృతే యుద్ధం తయా దేవ్యా సురద్విషాం. ఇప్పుడు యుద్ధం జరుగుతోందండి. వివిధ శస్త్రాస్త్రాలతో కొడుతోందిట. ఇక్కడ ఈ వర్ణన కూడా ఉంది. కొందరిని కత్తితో కొట్టింది, కొందరిని పాశంతో కొట్టింది. ఇవన్నీ వర్ణించడం కూడా వివిధ బీజాక్షర సముదాయం. ఇది జాగ్రత్తగా ఓపిగ్గా అనుసంధానం చేసుకుంటే ఇదివరకు ఏ ఆయుధం చెప్పారు, ఏ దేవతాశక్తి, దాన్ని తీసుకుని ఎవరి మీద ఎలా కొట్టింది, ఇవన్నీ అనుసంధానం చేసుకుంటూ ఉంటే ఇదంతా మీకు తెలియకుండా ఒక ఉపాసన జరిగిపోతుంది. ఇక్కడ దేవత చేసే యుద్ధం అసురుల నాశనం అంటే అర్థం ఏంటంటే మీరు అమ్మవారిని ధ్యానం చేసి ఆరాధిస్తూ ఉంటే ఆ తల్లి మీలో జాగృతమవుతూ ఒక్కొక్క బాధాకరమైన శక్తిని తొలగించుకుంటూ మనకి అనుగ్రహిస్తుంది. ఒక్కొక్క బాధాకర శక్తిని తొలగించడమే ఒక్కొక్క అసురుని సంహరించడం. కనుక ఉపాసనలో మన యొక్క ప్రగతి ఇక్కడ జరుగుతున్న అసుర సంహారం. కనుక దీన్ని శ్రద్ధగా వింటూ ఉంటే అమ్మ అనుగ్రహించే మనలో ఎన్ని దుష్టత్వాల్ని తొలగించి తన పూర్ణత్వాన్ని ఎలా ప్రకటిస్తుందో దర్శించబోతూ ఉన్నాం. ఈ యుద్ధం చాలా అద్భుతంగా జరుగుతున్నది. మహిషాసురుడికి సేనానాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తున్నారు ఇక్కడ. చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనువు, అశిలోముడు, భాష్కలుడు, ఉగ్రదర్శనుడు, ఉగ్రవీర్యుడు, త్రినేత్రుడు, కరాలుడు, తామ్రుడు, అంధకుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు, ఉద్ధతుడు. వీళ్ళందరూ ఎవరో కారండి, అసురశక్తులు ఒక్కొక్కరు కూడా. ఉద్ధతుడు అంటే పొగరబోతు, దుర్ముఖుడు అంటే చెడ్డమోహం, దుర్ధరుడు అంటే ఎవడు భరించలేడు. అంటే ఇవన్నీ అసురు గుణాలు రకరకాలు. ఇన్ని రకాల సేనాపతులు వచ్చేట. వీళ్ళు ఎన్నాంటి సైన్యాలతో వచ్చారంటే ఒకడు 60 లక్షల రథాలు, ఇంకోటికి 5 కోట్ల రథాలు, ఇంకోటి 1 కోటి రథాలు. ఏం పోయి అలా రాసేస్తూ ఉంటారు వాళ్ళు. ఎక్కడైనా ఉండడానికి తగ్గ వార్ఫీల్డ్ ఉందా? మళ్ళీ భూమి స్థాయిలో ఆలోచించవద్దు అని మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది ముల్లోకాల కథ. ఇది ఎక్కడ జరిగింది అంటే మనకు తెలియదు. ఎవడో తీసుకొచ్చి ఇక్కడే జరిగిందని చెప్పచ్చు, సంతోషం, వాడి సంతోషం వాడిది. కానీ దాని ప్లేన్ ఎక్కడో మనకేం తెలుస్తాయి? అమ్మ తలుచుకుంటే జరిగే విశేషాలు అన్నీ ఇన్ని కావండి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అద్భుతం. మనం అనుకుంటాం ఇంత చోట్ల ఏం జరిగిందో అని. త్రిపుర రహస్యం చదివితే తెలుస్తుంది మీకు. ఒక చిన్న రాతి బండలోకి తీసుకెళ్ళి సమస్త ముల్లోకాలు చూపిస్తాడు కుర్రవాడు ఒక రాజుకు, తెలుసా? ఇదే ఆశ్చర్యపోతాం. అందుకు మనం చూసి ఇంతే కదా ఏముంటారనడానికి లేదు. హిమాలయ పర్వతాల్లో మనం చూస్తే ఇంతే అనిపించిన గుహలో కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో అనేక సిద్ధులు కూర్చుని ఉంటారు. అదే చిత్రం. యోగశక్తి అంటే అలాగే ఉంటుంది. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక ఈ పరిధులు, ఈ లెక్కలు మనకు అందం. జరిగిన ఒక కథ చెప్తా మీకు ఈ సమయంలో. ఇది విషయాంతరం అనుకోవద్దు. దేవతా శక్తి ఎలా ఉంటుందో తెలిస్తే పిచ్చి ప్రశ్నలు మొలకెత్తాం మనకి. దేవతా కథల్ని మానవ స్థాయిలో చూడొద్దు అని ఎందుకు చెప్తున్నాము? విజయనగరం సమీపంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక గ్రామదేవత ఉంది. చిత్రం ఏంటంటే చాలా కాలం క్రితం ఒక మహాత్ముడు బ్రతుకు తెరువు కోసం వెళుతూ మధ్యాహ్నం పూట అక్కడికి చేరుకున్నట్ట. ఆ అరుగు మీద కూర్చున్నాడు. చిన్న ఆలయం అరుగు మీద కూర్చున్నాడు. మధ్యాహ్నం వేళ అయింది, ఆకలేస్తుంది. అప్పటికే తాళం వేసి వెళ్ళిపోయారు పూజారులు. లోపల ఏమైనా దొరుకుతుందేమో, ఎవరైనా ఉన్నారేమో అనిపించింది.
కుతూహలం ఒకటి ఉంటుంది ఎలాగోను. లోపల అమ్మవారిని ఎలాగో చూడలేదు, ఏదైనా రంధ్రంలోంచి చూద్దామా అని చూసేటండి. ఆ తలుపుకు ఒక చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రంలోంచి కనబడిందిట. ఎంతంటే చూస్తే ఆలయం చాలా చిన్నది, కానీ లోపల ఒక విస్తారమైన సువర్ణమయమైన ప్రాంగణం. అందులో అమ్మవారు కూర్చున్నారు భోజనానికి. ఆవిడ చుట్టూ పరిజనములు భోజనానికి కూర్చున్నాయట. వీళ్ళందరికీ విస్తరలు వడ్డించబడ్డాయి. అది కూడా కనకరంభాపలాస పత్రములుట, అంటే బంగారు పరిటాకులు, బంగారపు మోదుగాకులు ఇలా ఉన్నటువంటి పత్రముల్లో వివిధములైన భక్ష్యభోజ్యములు వడ్డించబడి ఉన్నాయి. అమ్మవారు ప్రముఖ స్థానంలో కూర్చొని తినబోతూ ఒక చెలికతికి చెప్పిందిరా, వాడు ఎవడో కన్నంలో చూస్తున్నాడు, వాడికి ఓ విస్తరి ఇచ్చిరా అన్నదండి. అదిరిపోయాడు అతడు. ఒక ఆమె బయటకు వచ్చి విస్తరి ఇచ్చి జాగ్రత్త అని చెప్పిందిట. అది తిన్న తర్వాత వాడు జాగ్రత్తగా అమ్మవారిలోనే లీనమయ్యాడు. ఇప్పటికీ ఆ క్షేత్రం అక్కడ చెప్పబడుతున్నది. జామి అనే పేరుతో విజయనగరం దగ్గర ఉంది. ఇదొక లిఖించబడిన ఒక ఆధారం. ఇది ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు చెప్పాను, కానీ ఈ పరిధిలో ఉంటుందా? ఇంత చిన్న బొమ్మలో భగవంతుడు ఉంటాడా? ఇక్కడ యంత్రం పెడితే ఉంటుందా? మీరు నేను ఉండలేం, కానీ దేవత ఉండగలదు. అక్కడ దేవతాశక్తి అంటే ఏమనుకున్నారు? కనుక దేవతల్ని భౌతికంలో చూడాలనుకోవడమే పెద్ద తప్పు. క్రిముల్ని కూడా మామూలు కళ్ళతో చూడకుండా మైక్రోస్కోప్లో చూడాలి మీరు అనుకుంటారే. అధమమైన క్రిముల్నే వేరే కన్ను కావాలనుకున్నప్పుడు ఉత్తమమైన దేవతలను చూడాలంటే వేరే కన్ను కావాలి. ఆ కన్ను ఉపాసనా దృష్టి. అమ్మ అనుగ్రహం ఉంటే కానీ దొరకదు. ఇది ఎందుకు ఎప్పుడూ ప్రతి ఆలయంలోనే ఇది జరుగుతుంటుంది. ఆ తల్లి దయతలిచింది కనుక చూడగలిగాడు వీడు చూడగలిగాడు కాదు, అమ్మ చూపించింది చూడరానన్నా అని. అదేదో వీడు తింటూ ఉంటే చూసాడు అనడానికి లేదు, చూడగలిగాడు. ఇక్కడ రకరకాల రాక్షసులు వీళ్ళందరినీ కూడా, అందుకే వీటి గురించి ఇక్కడ ఇచ్చే నెంబర్స్కి ఆశ్చర్యపోవద్దని చెప్పడం కోసం ఇవి చెప్పాం. కోట్ల కొలది రథాలు ఏమిటి, ఇవేమిటి అంటే ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి ఈ వేల కొలది రథములతో వాళ్ళందరూ సిద్ధపడిపోయారు. ఇంక యుద్ధం ప్రారంభమైంది. రకరకాల రాక్షసులు కేచిచ్చ చిక్షుపు శక్తి కేచిత్ పాసాన్ తథాపరే దేవీం ఖడ్గ ప్రహారైస్తూ తేతాం హంతుం ప్రచక్రముహు. నేను మొత్తం యుద్ధాన్ని వర్ణించట్లేదు, ఎంత అవసరమో అంత. ఎందుకంటే రసం పట్టు ఎక్కడ బిగించి ఉండాలి తప్ప విడిపోకూడదు. అందుకు ఆ క్రమంలో వెళుతూ ఉన్నాం. ముఖ్యమైన వదలట్లేదు, నిశ్చింతగా ఉందాం. అంటే ప్రక్షేపము ప్రహారం అని రెండు రకాలట. దెబ్బలు కొట్టేటప్పుడు ప్రహారము అంటే ఇలా పట్టుకుని అలా కొడితే ప్రహారం, విసిరి కొడితే ప్రక్షేపం లేదా చిక్షేపం, ఇది అనమాట. కానీ ఎక్కడ ఏ పదం వాడుతున్నాడో జాగ్రత్తగా చూడండి. ప్రహారం అంటే కత్తితో గదతో కొడితే ప్రహారం, గదా ప్రహారం అంటే గద పట్టుకుని ఒక్కడ కొడతారు, చేతి నుంచి జారదది పట్టి కొడతారు, కత్తితో కొడతారు. చక్రం చిక్షేపు, పాసం చిక్షేపు, అది విసురుతారట, అది విసిరి పట్టి లాగుతారు. అది అలాంటివి చేసినప్పుడు అక్కడ ఏ పదం అందుకు జాగ్రత్తగా వాడతారు. ఇక్కడ మన వాళ్ళు ఎంత శ్రద్ధగా పదాలు వేస్తారో చూడండి. కలిపి చూస్తే మళ్ళీ బీజాక్షరం పుడుతుంది అందులో, అది రహస్యం. అనాయస్తాననాదేవి స్తూయమానాసురశిభి ముమూచాసుర దేహేషు శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరి. ఆ తల్లి అనాయస్తాననాదేవి. వాళ్ళందరూ పెద్ద ఆవేశాలు, సింహనాదాలు చేసుకొడుతున్నట్ట. అమ్మ ఒక్కొక్క ఆయుధాన్ని ప్రయోగిస్తోంది. ముఖంలో ఆయాసం లేదుట, మందహాసం ఉందిట, అలా ఇస్తోందిట. అంటే ఈ యుద్ధంలో అమ్మని దర్శిస్తున్నాడు వ్యాసదేవుడు, మనకు ప్రదర్శిస్తున్నాడు. అనాయస్తాననాదేవి స్తూయమానాసురశిభి. దేవతలు జయ జయనాదాలతో అమ్మను కీర్తిస్తున్నారు యుద్ధం జరుగుతున్నంతసేపు. ఇంకా దేవి యొక్క సింహం ఉందే, ఆ సింహం విజృంభించిందండి. సింహ విజృంభణ ఘట్టం చాలా ముఖ్యమైన అంశం. సింహాన్ని మర్చిపోవద్దు. సింహం శక్తి మళ్ళీ చెప్పుకుందాం ప్రత్యేకించి. ఆ సింహం వస్తుంది చూడండి. సోపి క్రుద్ధోద్ధుత సటో దేవ్యావాహన కేసరీ చచారాసుర సైన్యేషు వనేష్వివ హుతాసన. ఆవిడ ఒక్కసారి జూలు విదిలించిందట. ఆ జూలు విదిలించగానే ఆ జూల్లోంచి వచ్చినటువంటి ఆ శక్తులతో అనేక అసురులు భయపడి పక్కకి జరిగిపోయారు. ఆ రాక్షస సైన్యాల్లో తిరిగిందట సింహం. ఎలా తిరిగిందంటే అడవుల్లో అగ్ని తిరిగినట్టు తిరిగిందట. ఎంత చక్కటి మాట. దావాగ్ని అడవిలోకి వెళితే ఎలా అడవి అంటుకుంటుందో ఈ సింహం తిరుగుతూ ఉంటే అసురు సేనలు తగలబడిపోతున్నాయి. అలా తిరుగుతోంది ఈ సింహం. అంతేకాదు ఆ సింహం అద్భుతంగా గర్జన చేస్తూ ఉంటే కొందరు గుండె లాగిపోతున్నాయిట. నిశ్వాసాన్ముముచే యాంస యుద్ధమాన రణేంబిక తయేవ సజ్జ సంభూత గణ శతసహస్రశ. ఇప్పటి వరకు ఎంతమంది యుద్ధం చేస్తున్నారు? రాక్షస సేనలు వేల కొలది కోట్ల కొలది ఉన్నాయి. అమ్మ ఒక్కరు ఆవిడ సింహం. కానీ ఆవిడ ఇంకా సంకల్పించుకుంది, వీళ్ళు బోల్డ్ వచ్చారు కనుక నేను ఒక్కదాని ఉంటే లాభం లేదని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసింది రండి. చేసిన వెంటనే గణాహ శతసహస్రశ, లెక్కలేనంతమంది దేవీ గణములు బయటకు వచ్చాయట. ఆ రూపాలంటూ నమస్కారం. కోట్ల 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 దేవీ రూపాలు అమ్మ నుంచి వెలిగి వచ్చాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా
పెద్ద పెద్ద నాదములు చేసుకుంటూ వారి వారి ఆయుధములు ధరించుతూ ఈ రాక్షస గణాలని తరమడం మొదలుపెట్టారు. దేవతల జయనాదములు చేస్తున్నారు. అమ్మ రకరకాల ఆయుధాలు తీస్తూ ఉన్నది, వాటిని ప్రయోగిస్తున్నది. రిష్టి అనే ఆయుధాన్ని ప్రయోగించింది అమ్మ. తర్వాత గంటను మోగించింది రండి. ఇదో ఆయుధం. గంట ఆయుధమేనా? ఆయుధమే. ఇది గమనించుకోండి. మనం ఘంటానాదం చేస్తే అది ఆయుధం. ఎందరు అసురులు పోతారో తెలియదు. మనం అనుకుంటాం కాసిన్ని పసుపు నీళ్లల్లో ఎన్నో రాక్షసుల్ని పోగొట్టగలిగే శక్తి ఉంది. కొద్ది కణాల విభూతిలో అనేక దుష్టశక్తులను పోగొట్టగలిగే శక్తి ఉన్నది. చిటికెడు కుంకుమలో అసుర శక్తులను నశింపజేసే శక్తి ఉన్నది. చిన్న ఘంటానాదంలో ఎన్నో దేవతాశక్తులు విజృంభించి అసుర శక్తులను నశింపజేస్తాయి. అందుకే ఆగమార్థంచ దేవానాం గమనార్థంచ రక్షసం. ఈ మధ్య చెప్పారు, ఆవిడ రీసెర్చ్ చేసి చెప్పేట, గంట మోగితే ఆ ఏరియాలో బాక్టీరియా, చెడు బాక్టీరియా అంతా పోతుంది అని. మన బాధ పెట్టే సూక్ష్మ క్రిములు నశిస్తాయట. వీడికి పాపం ఇప్పటికి రీసెర్చ్ అయింది. ఎప్పుడో సెర్చ్ చేసి మన వాళ్ళు తపోదృష్టితో చెప్పిన జ్ఞానానికి నమస్కారం చేసుకుందాం. ఘంటానాదం యొక్క శక్తి ఇది. పాతయామాస చైవాన్యాన్ ఘంటాస్వన విమోహితాన్. ఆవిడ గంట మోగించగానే కొందరు రాక్షసులు మూర్చిపోయారట. పాపం అలాంటి కొద్ది వీక్ హార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళలో కూడా వాళ్ళందరూ అక్కడ పోయారట. మరికొందరిని పాశంతో బట్టి లాగిందిట. ఇవన్నీ కూడా మీకు చెప్తున్నప్పుడు బీజాక్షరములే, ఒక్కొక్క దేవతాశక్తి. అందుకే నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ శక్తిని మనం ఎవరూ కోల్పోకూడదు, పొందాలి. అందుకోసం పైగా కొందరిని కత్తితో అలా కొట్టగానే వాళ్ళు రెండు అయిపోతూ ఉన్నారట. గదతో శరీరాలను పిండి చేసింది. ఇలా రకరకాలుగా అసుర సంహారం చేస్తూ వెళుతూ ఉన్నది ఆ తల్లి. అసురులు రకరకాలుగా దెబ్బతింటూ ఉన్నారు. ఆ సమయంలో ఈ దివ్యమైనటువంటి సింహం కూడా ఊరుకోకుండా గొప్ప సైన్యాన్ని తగలబెడుతూ వెళుతున్నది. ఇలా ఇద్దరు విజృంభిస్తున్నారు. వాళ్ళ రాక్షస గణములన్నీ కూడా దేవీ గణములతో దెబ్బతింటున్నాయి. ఇదంతా గమనిస్తూ ఉండేటప్పటికి ఉక్రోషం వచ్చింది ఎవడికి. ఈ లోపల వాడు వీళ్ళందరినీ పురుగొల్పాడు. ఎవరు? చిక్షురుడు. ఇందాక చెప్పుకున్నాం కాదు, ఇంతవరకు రాక్షస సైన్యం అయిపోయింది. సేనల్లో ప్రముఖులైన వాళ్ళు ఇందాక మొత్తం మనం చెప్పుకున్న వాళ్ళు 11 మంది వచ్చారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళు పైకి వచ్చారు, రకరకాల ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. వాళ్ళని అమ్మవారు కొడుతూ ఉన్నారు, దేవి గణములు కొడుతున్నాయి. సింహం చేస్తున్న యుద్ధాన్ని కూడా మళ్ళీ వర్ణిస్తున్నారు. మాటికి నేను ఎందుకు సింహం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. తతో వేగాత్ ఖబుత్పచ్చ నిపచ్చ మృగారిణ కర ప్రహారేణ శిరశ్చామరస్య పృథక్కృతం. సింహం ఒక్కొక్కసారి ఆకాశంలోకి ఎగిరి రాక్షసుల మీద దూకుతోందిట. ఆ దూకుతున్నప్పుడు ఎవరి మీద పడుతోందో తెలియట్లేదు. ఆ పడుతూనే గిర్రమని తిరిగి తన యొక్క పంజాతో కొడుతోంది ఒక్కొక్కరిని. ఆ పంజా దెబ్బలకి దెబ్బతింటున్నారు అనేక మంది అసురులు. ఈ విధంగా విజృంభిస్తున్నది. గదతో ఉద్ధతుడనే రాక్షసుని సంహరించింది. అదేవిధంగా భిందిపాలం అనే ఆయుధంతో బాష్కల్ని సంహరించింది. అలాగే బాణములతో తామ్రుడనే రాక్షసుని సంహరించింది. వివిధములైన రాక్షసులను వివిధ ఆయుధములతో కొట్టింది. అయితే ఇక్కడ అమ్మ పేర్లు చాలా చాలా వచ్చాయి. కొట్టేటప్పుడు కాళరాత్రిని ఒక దగ్గర అంటాడు, దేవి అని మరొక దగ్గర అంటాడు, మహాదేవి అని ఒక దగ్గర అంటాడు. అన్నీ కలిపి చివరి ఒకసారి అందాం మనం. ఎందుకంటే నిన్న అనుకున్నాం కదా, అమ్మ నామాలు ఎన్ని వచ్చాయి, జాగ్రత్తగా పట్టుకోవాలి. స్తుతుల్లో వదిలేసేయండి, కథలో పట్టుకోండి. ఈ విధంగా అమ్మ విజృంభిస్తూ ఉంటే ఉక్రోషం వచ్చినటువంటి మహిషాసురుడు తమ యొక్క సేనాపతులు కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు వాడు ఒక్కడున్నాడు, వాడి సైన్యం ఉంది. వాడికి ఉక్రోషం వచ్చి ఒక్కసారిగా తన మహిష రూపాన్ని చూపించుకుంటూ వచ్చేట సైన్యంలోకి. వస్తూ భీకరంగా గిర్రమని తిరిగేట. అక్కడ పెద్ద మహిషం తిరిగితే ఎలా ఉంటుందండి, మొత్తం శక్తి గణములన్నీ కూడా చల్లా చెదిరిపోయి భయపెట్టాడు ఒక్కసారి. ఏవం సంక్షీయమానేతు స్వసైన్యే మహిషాసుర మాహిషేణ స్వరూపేణ త్రాసయామాసతాన్ గణాన్. దేవీ గణాలను భయపెట్టాడు. పైగా చిత్రం ఏంటంటే తను ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేట. ఆ తుండంతో భూమిని కొట్టాడు. తుండం అంటే వాడి యొక్క ముట్టె భాగం. ఆ ముట్టెతో కొట్టేట. అనేకమైన దేవీ గణముల్ని తను ముట్టెతో తరిమి కొట్టాడు. కొందరిని డెక్కలతో కొట్టేట. వాడు విజృంభణ చూడండి. మరికొందరిని తోకతో కొట్టాడు. ఇంకొందరిని కొమ్ములతో చీల్చుతున్నాడు. అంటే మహిషాసురుడి విజృంభణ చాలా భీకరంగా వర్ణించాడు ఇక్కడ. పైగా తన వేగంతో కొందరిని కొట్టేట. వేగంగా తిరిగేటప్పుడు వచ్చిన గాలికి కొందరు ఎగిరిపోయేట. పైగా ఒక్కసారి గర్జించాడు. మహిషం గర్జించింది. ఆ గర్జనతో, ఆ నాదముతో కొందరు పడిపోయారు. గిరగిరా తిరగడం వల్ల కొందరు పోయారట. భ్రమణేనా తిరగడం వల్ల కొందరు పోయారు. ఇలాగా మొత్తం గణాలన్నిటినీ గడగళ్లాడించి సింహం మీదకి వచ్చింది రండి. ఆ సింహం మీదకి మహావేగంగా వస్తూ ఉంటే అమ్మవారు చూశారు ఇప్పుడు. పైగా ఆ సమయంలో ఎన్ని జరిగిపోయేంటి అక్కడ. తన కొమ్ములతో పర్వతాలని చీల్చి ఆ పర్వతాలను విసిరెట్ట వీళ్ళ మీదకి. ఇలా విజృంభించాడు.
పైగా భూతలం పగిలింది ఇతని యొక్క ధాటికి. ఆ పగిలిన ప్రాంతాల్లో నీరు వచ్చి నింపేసిందిట. ఆ విధంగా విజృంభించాడు ఇతడు. పైగా ఎప్పుడైతే సింహం మీదకు వస్తూ ఉన్నాడో అమ్మవారు చూసి పాశం విసిరి లాగిందిటండి వీడిని. ఇక్కడ చేస్తున్న స్వరూపం అద్భుతం. ఈ ఘట్టం ధ్యానించండి. అమ్మ చేస్తున్న అసుర సంహారం ధ్యానించాలి. ఇక్కడ ఇది ధ్యానించవలసింది, వినవలసింది కాదు. ఇది పాశాన్ని విసిరి లాగింది. సా క్షిప్త్వా తస్య వై పాశం తం బబంధ మహాసురం. ఎప్పుడైతే పాశం వేసి లాగిందో వెంటనే అతను మహిష రూపాన్ని విడిచిపెట్టి వ్యాఘ్ర రూపం ధరించట. చూసారా, మరో జంతువు అయ్యాడంతే. మళ్ళీ మరో జంతువు వచ్చింది. జాగ్రత్తగా చూడండి. మహిషం ఇప్పుడేమైంది? వ్యాఘ్రం. దృష్టిలో పెట్టుకోండి. వెంటనే వాణ్ణి కూడా అమ్మ లాగుతోంది అదే పాశంతో. ఖడ్గమృగం అయ్యట. మళ్ళీ లాగితే పంది అయ్యట. పెద్ద వరాహ రూపం ధరించాడు వాడు. అన్నిట్లో భయపెడుతున్నాడు. మళ్ళీ లాగిందమ్మా, సింహరూపం ధరించాడు వాడు. ఇప్పుడు ఎందరు వచ్చారు? 4. ఎప్పుడైతే ఆ సింహరూపం ధరించాడో ఇంకా లాభం లేదని ఖడ్గం తీసిందిట. ఆ ఖడ్గం తీయగానే పెద్ద ఏనుగు అయిపోయేటవాడు. ఏనుగు రూపం ధరించాడు. మరొక రూపం వచ్చేసింది. వచ్చి వాడు సింహం మీద కొరకొరా చూసేట. ఏనుగుకి సింహానికి సహజ వైరం ఉంది కదా. తిన్నగా వచ్చి ఆ సింహాన్ని చుట్టేద్దాం తొండంతో అనుకుని వస్తున్నట్ట. ఎందుకంటే వాడి దృష్టంతో సింహం మీద ఉందండి. రకరకాల రూపాలు ధరిస్తుంటే అమ్మ అడ్డుతోంది వాడు. ఆ సింహాన్ని లాక్కుండా జాగ్రత్త పడుతుంది. ఎప్పుడైతే ఆ తొండం ఊపుకుంటూ ఏనుగు రూపంతో వచ్చాడో అప్పుడు ఆ తొండాన్ని నరికిందిట అమ్మ ఒక్కసారి. ఆ తొండాన్ని నరకగానే వాడు మళ్ళీ మహిషమై అంత దూరానికి వెళ్ళిపోయి గర్జన చేస్తూ ముక్కు నుండి వేడి శ్వాసలు వెజ్జల్లుతూ వస్తున్నట్ట. అప్పుడు అమ్మ చూస్తోంది. చూసి ఆ చేతిలో పానపాత్ర పట్టుకుంది. తాగుతోంది. ఒకవైపు చూడండి ఆవిడ. అంటే ఆ యుద్ధం ఆవిడ ఎంత అవలీలగా చేస్తుందో. చేతిలో కుబేరుడు ఇచ్చారు కదా అమృత పాత్ర, అది తాగుతోందట. తాగుతూ చూస్తోంది వాడు ఆ గర్జనని నెమ్మదిగా. తతక్రుద్ధా జగన్మాత చండికా పానముత్తమం పపౌ పునఃపునశ్చైవ జహాసారుణలోచన. లోపలున్నటువంటి సుధను పానం చేస్తూ ఉంటే అమ్మవారి కళ్ళు నెమ్మదిగా ఎరుపెక్కై మదగూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు. అమ్మ కళ్ళు ఒక్కసారి ఎరుపెక్కాయి. ఆ ఎరుపెక్కు చూస్తోంది. ఎర్రగా అమ్మ చూస్తుంటే వీడికి మరింత భయము క్రోధము అన్నీ కలిపి అక్కడ ఉన్నటువంటి కొండలు రాళ్ళు తీసి కొమ్ములతో అమ్మవారి మీదకి విసురుతున్నట్టని. గర్జిస్తున్నట్ట. గర్జిస్తుంటే అమ్మ అంటుంది, గర్జ గర్జ క్షణం మూఢ మధుయావత్ పిబామ్యహం మయా త్వయి హతేత్రైవ గర్జిష్యంత్యాసు దేవతా. ఏమంటుంది చూడండి. గర్జించు గర్జించు. ఎంతసేపు గర్జిస్తావో గర్జించు. ఎంతవరకు గర్జిస్తావో తెలుసా నువ్వు? నేను ఈ పాత్ర ఖాళీ చేసే వరకు నువ్వు గర్జిస్తావు. నేను తాగడం పూర్తవుతుంది, దేవతలు విజయనాదాలతో గర్జిస్తారు. ఇప్పుడు నీ గర్జన అంతవరకే. నేను తాగడం పూర్తి చేసే వరకే నీ గర్జన. గర్జ గర్జ మహామూఢ మధుయావత్ పిబామ్యహం అంటున్నప్పుడు అమ్మ కళ్ళు ఎరుపెక్కే. జహాస అరుణలోచన. ఏమిటి ఈ భావం? అమ్మ తాగుతున్నదేమిటి? ఏమిటా మధుపానం? వెళ్ళండి, వారుణీ విద్యకు వెళ్ళండి. ఉపనిషత్తులో భృగు విద్య, వారుణీ విద్య చెప్తున్నాడు. ఇక్కడ మధు విద్య, అవి ఇక్కడ చెప్పబడుతున్నది. మదం ఎక్కింది అమ్మవారికి. మదం అంటే పారవశ్యం. ఇది అర్థం. పారవశ్యం. ఏమిటా పారవశ్యం? ప్రపంచాన్ని మరిచిపోయే పారవశ్యం. జీవభావం ఇంకా మిగలకుండా కేవల బ్రహ్మభావం మిగిలిపోయిన బ్రహ్మానంద పారవశ్యం. ఆ బ్రహ్మానంద పారవశ్య అనుభవం సంపూర్ణంగా కలిగిందా అసురత్వం సంపూర్ణంగా నశిస్తుంది. అదే సహస్రార కమలం నుంచి 72,000 నాడుల్ని తడుపుతున్న అమృత స్నానం, అమృత పానం. ఇది యోగం, ఇది యాగం, ఇది బ్రహ్మజ్ఞానం, ఇది బ్రహ్మ విద్య. అది దీనిలో ఉన్నటువంటి ప్రస్తావన. అంతేగాని ఆవిడ కూడా మద్యపానం చేసిందంటే తప్పుడు మాట్లాడద్దు, వామాచారం అయిపోతుంది. అది ఇక్కడ మన సమయాచార తత్పరులం. సుధాపానం అంటే ఇది అర్థం. సుధా అమృతము, అమృతానందానుభవ స్వరూప అమ్మవారు. ఆ అనుభవ స్వరూపమే మదం, పారవశ్యం. మహాత్ములకి సమ్మదం, దుర్మార్గులకి దుర్మదం. వాళ్ళ సమ్మదం పారవశ్యం, అది బ్రహ్మానంద పారవశ్యం. ప్రపంచాన్ని మరచి మిథ్యా జగత్తుని విడిచి బ్రహ్మసత్యమనే అనుభవాన్ని పొందడమే, ఆ సత్యబ్రహ్మానుభవమే అమ్మవారు. ఇది అన్వయం. అది లభించిందా? అది లభించే వరకే అసురత్వం యొక్క గర్జన. ఆ సంపూర్ణ బ్రహ్మానంద పారవశ్యం లభించిందా అసురత్వం మరి మిగలదు. అది అనమాట దీని యొక్క భావం. తెలిసింది కదా.